అవ్వ పత్తేరవేనా అయిపో పొద్దున లేచేసరికి బాగా ఎండ కొట్టింది నీ అవ్వ ఈ ఎండకు పత్తేర ఎవడు పోతానని అట్టిగా ఊళ్ళో తిరుగుతానా ఇట్లా మబ్బుల పడతా అని నాకు వెళ్తే బంగారం వల్లే పత్తేర పోతూ 400-500 వచ్చు నా పెళ్ళాన్ని పైసలు అడుక్కోకుండా ఇప్పుడు ఎట్లా పత్తేర పోతానని తట్టెడు తినొచ్చిన ఇప్పుడు ఇంటికి పోయిందనుకో అది నన్ను ఇయర్ మయర్ తిడుతుంది ఇప్పుడు నేనేం చేయాలి నాకేం అర్థం అయితలేదు ఊళ్ళే అందరు చేనులకే వేరు నువ్వు ఒక్కడనే ఉన్నట్టున్నా అబ్బా ఊళ్ళో తిరిగిందనుకో పిసోడు తిరిగినట్టు తిరుగుతాను ఏంద్ర శంకర్ గా అని అందరు అంటారు ఇక ఊళ్ళో పోను డైరెక్ట్ నా పెళ్ళని తిట్టినా మంచిదే ఇంట్లోకే పోతా మళ్ళీ ఇంత తిని కొంచెం పండుకొని సాయంత్రం ఇవ్వాలన్నా దొరకకపోతారా నా ఇంట్లో కోటరో తాగుతా చి అబ్బా ఇట్లా ఎండ కొడుతుందని ఇంటికాడు ఉంటే ఆయన నా పెళ్ళం ఇంటికి పోయినాక ఆగో ఏమైంది పత్తెర పోతాను తట్టెడు తిండిపోయినా మళ్ళీ వాపస్ వస్తానమని అడిగింది అనుకో అయ్యో పత్తెర పోదామని పెయిన్నే మంది సరిపోయారట తర్వాత పిలుస్తాం రా అంటే వాపస్ వచ్చినా అని అంట మరి అసుంటోళ్ళు ఎందుకు పిలిచిరా అని అడిగితే నువ్వు వస్తానని ఇట్లా 10 సార్లు ఎగొట్టినావురా నీ మీద నమ్మకం లేక నువ్వు వస్తావో రావో అని సపరేట్గా వేరేటోళ్ళ మాట్లాడుకున్నా అన్నారు అవా ఇప్పుడు ఎట్లా జేబులో రూపాయి లేదు ఇంత 90 వేసి తిని పందామంటే ఇక బొత్త వాళ్ళగానైతే తిన్నా ఏం కాదు ఈ ఇంటికి పోయినాక చూస్తా ఏమంటదో ఏమో అవ ఇంటికి పోదామంటే మస్తు భయం అవుతుంది ఏమంటది ఆగో పత్తేరవేనా అద్దన్నారు వాళ్ళు పైసలు ఇవ్వకుండా ఏరన్నా అని దాన్నే గద్దరిస్తా అబ్బో ఈ నలమొకపోడు కోపానికి వస్తానని సప్పడే కూకుంటది నాకు తెలుసు గంతే ఇక మళ్ళీ ఊళ్ళో తిరిగింది అనుకో ఈ అక్క పని లేదు పాట లేదు శంకర్ గారు తింటాడు ఊరి విన తిరుగుతాడు అని అందరు అనుకుంటారు ఈ అక్క పనికి పోయినట్టు ఇంట్లో వంట ఇక పోతా నా పిల్లం ఏం చేస్తాందేమో అయినా అది నన్ను పత్తెరవమ్మన్నది కానీ అదైతే పోతలేదు అబ్బో ఏమన్నంటే చలి జ్వరం వచ్చింది మంచిగా ఉన్నప్పుడు పోలేదా ఈ జ్వరం వచ్చినప్పుడే పత్తెరవమ్మన్నది నన్ను తిడుతుంది ఆయన సాతగాని ఎవరైనా పోతారా పనికి ఏం గత్తి అది ఇంట్లో ఉన్నది మంచిగా అది గట్టిగా అన్నది అనుకో నువ్వెంట్లో ఎందుకున్నావు నేను కూడా గంతిగా ఉన్నంట గట్ల అన్నది దాన్ని మెల్లంగా బుదరికిత్తా అబ్బో నాకు అప్పమోతి మొగోడు పొద్దున పనికోతానా అని తట్టనంత తిన్నాడు పనికోతాడో పోడో ఏదో నాకు డౌటే వస్తుంది గాని ఏం పనికోతున్నావు అని అంటే పత్తెర పోతున్నా అన్నాడు ఆ చేళ్ళ కన్నా పోతాడో లేకపోతే వాపస్ వస్తాడో నాకేదో డౌటే అనిపిస్తుంది ఏమంటదో ఏమో మస్తు భయం అవుతుంది దానికి భయపడేదే ఉన్నది అన్నారు వాపస్ వస్తానంట కొడుతుందా తిడుతుందా ఏమంటది ఏమన్నది వసంత ఓ వసంత ఏం చేస్తాను ఇంట్లో మరి రాకపోతే మళ్ళీ పేరు ఇంటికి అన్నాడు అద్దంటేరన్నా టైం కట్టాలి ఎందుకు ఎప్పుడో ఎందుకు తప్పించినావు అందుకే వాపస్ పంపించారు మంచిగా అయింది కప్పమూతోడా ఒక కప్పమూతోడా ఇంకెన్ని రోజులు తిని కూడా తిరుగుతావు బయట నీ మొగుడు ఏం పని చేస్తున్నంటే నా ఇజ్జత్ పోతుంది నీ ఇజ్జత్ తీసుకపోయి ఈదుల్లయ్యా ఆయన నీ ఇజ్జత్ పోతుంది వాళ్ళు ఏమన్నా మనకు పెడతారా లేకపోతే మనం వాళ్ళ ఇంటికి పోయి తింటానమా మన ఇంట్లో మనమే తింటది ఏమో బాగా మాట్లాడతావు ఆయన నన్ను పనిగో అంటాను మరి నువ్వు పోతే ఏమైతుందే పనికి పోమ్మది మరి నన్ను పెళ్లి చేసుకున్నావా సందువాళ్ళాడా అట్లాంటి నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే పనికి పోతేనే పెళ్లి చేసుకోవాలి కానీ లేకపోతే పెళ్లి చేసుకోవద్దానే నీ అవ్వ ముచ్చట చెప్పు అంటే మస్తు చెప్తావే వసంత నీ దగ్గర ముచ్చట్లు నేర్చుకోవాలి ఇక ముచ్చట్లు స్కూల్ చెప్పరా అదే ఊరందరినీ పిలుస్తా నువ్వు మాట్లాడడానికి మాజాలు గాని మా అన్నోళ్ళు ఇళ్ళకి పోతారు వాళ్ళకు బట్టలు పెట్టాలి ఎందుకు చేసి పెడతావు మీ అన్నోళ్ళు ఇళ్ళలో పోతే మనం బట్టలు ఎందుకు పెట్టుడే మీ అన్న ఇళ్ళలో పోయాను ఇక ఊరికి పోదాం పైసలు తప్పుతాయి ఏమంటావు అందువల్ల మీకు బుద్ధి అనుకో పళ్ళు మొత్తం రావాలి ఆడపిడలు ఏంది ఇళ్ళకి ఎట్లా పోతారు అనుకుంటారా సరే ఇళ్ళలో పోయేటప్పుడు పోదాం కానీ మరి బట్టలు అయితే పెట్టులేదు ముందే చెప్తారా ఓ నల్ల మొక్క కూడా మనం వాళ్ళకి బట్టలు పెడతారు కదా వాళ్ళు మనం పెట్టేది అంటే మనం పెడితే మనకు కూడా వాళ్ళు పెడతారా అయితే పని చేద్దామే వాళ్ళు మనకు బట్టలు పెట్టుడద్దు మనం వాళ్ళకు బట్టలు పెట్టుడద్దు వాళ్ళని కూర్చుందాం అన్నాం మనం కూర్చుందాం ఇంకో మీకు మేము బట్టలు పెట్టినాం మాకు మీరు బట్టలు పెట్టు తేరుకుళ్ళు అందాం ఇంత పప్పు చారు మిర్చి జిలేబితో తినేద్దాం ఏమంటావే తెలివి తెల్లన్నట్టే ఉంది ఎందుకంటే నీ అట్లా ఉంటాడే సినిమా తీసుకుపోరా మూడా అంటే
థియేటర్ తీసుకుపోయి పోస్టర్ నుంచి సౌండ్ అన్నాడంట. వాళ్ళకు బట్టలు పెట్టకపోతే చుట్టుపక్కల నోట్లు ఉంచుతారు. నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు అచ్చిరాని మాటలు మాట్లాడక వసంత అని మాట మాట్లాడితే అర్థం పడతాం లేదు. మనం నోరు దాపుతాను వాళ్ళు వచ్చి ఉంచుతారానే నీ ఎవరి మాట్లాడితే కొద్దిగా అర్థమైన ఉండాలి. అబ్బో నీ అన్నయ్య పట్టుకే గట్ల ఉరుకులాడతాను. అదే నా వల్ల ఫంక్షన్ అయితే సప్పుడు చేస్తావా? ఏ పోవుడు ఎందుకు ఎవరితోటన్నా కట్నం పంపించాలంటావు గాని నువ్వు వస్తావానే? ఎట్లా నీ అన్న కాబట్టి నన్ను ఎగిరిస్తాను. అబ్బో నీ గురించి నాకు తెలియదానే? నాకు మా తెలుసు అంతే. ఇగో మా అన్నోళ్ళు ఇళ్ళలో పోయేది 5 రోజులు మాత్రమే ఉంది. నువ్వు పనిపోయి పైసలు ఎత్తావా ఉదయం తీసుకొచ్చి ఇస్తావా అని సంబంధం లేదు. మనం మాత్రం పోడే. నీ అవ్వ ఊకొర్రకే తప్పుతుందా? మా తీసుకొత్తది మెడగొడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు మా పోదాం గాని. ఇగో కూర్చోవే అయితే కాదు చేపలేమన్నా అనుతావా? సైకిల్ పోరా మొగుడా అంటే చేపలు తెచ్చి అంటుతావా అంటారా? అయ్యో ఇంటికాడ ఉన్నా కాబట్టి అడిగినా. నీ అవ సందువండోడ గిందువండోడ అని బగ్గ మాట్లాడుతానవేంటే మింగి సముద్దానా? ఆ మూజు చూడు ఎట్లా దింపుతాను. కానీ అట్లా దింపితే మస్తు అందంగా ఉంటావు నువ్వు. ఆ మూజు దింపుడు చూసే నిన్ను చేసుకున్నా. అర్థమైతుందా? వీడికేం తక్కువ లేత్తి పోయి తెచ్చుకోపో. ఇప్పుడు నేను అండపోతే మళ్ళా మా అన్నోళ్ళ ఇంటికి రావు. సరే నేను పోయి పచ్చాపాలు తెచ్చుకుంటా. దగ్గరికి పులుసు పెట్టు. సరే గాని నువ్వు వచ్చేటప్పుడు చింతపండు తీసుకురా. చింతపండు లేదు. సరేనే మంచిగా అండు పోతానా? అత్త ఇంకో మెత్తులెంచు. నీ అవ్వ కైకిల్లో నువ్వు దొరుకుతారో దొరకరు అనుకున్నా. 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాను కానీ తీసుకొచ్చుకున్నా. వానగిట కొడితే పత్తంతా కింద రాలు. ఇంత అన్నం తిని వాళ్ళకి నీళ్ళు తీసుకుపోతా. మంజులా ఓ మంజులా ఏందంటే చేనుల కైకిల్లో పత్తి ఎడతాను. ఇంత బువ్వ తిని వాళ్ళకు నీళ్ళు తీసుకొని పోతా. ఓ నీ మీద మాట్లాడుతూ ఇంకా బువ్వ కూడా ఆడలేదా? రుకో జరా సబర్ కరో. ఓ నీ ఒర్రుడు పాడుగాను ఆకలి అవుతుందంటే ఎంత ముద్దుగా అండలేదంటానే. నువ్వు మేకప్ వేసుకుంటున్నావే. నేను కంతలు పెట్టుకొని ఎర్రటెండలా చేనులకు పోతా. నువ్వే మేకప్ వేసుకుంటావు. అయినా ఇంత అన్నం వండేటానికి టైం దొరుకుతలేదా నీకు? ఇప్పుడు ఏంది పని ఎక్కువ ఒరుడు ఎక్కువ అంటానే? నేనేమన్నా ఒరటం లెక్క కనబడుతున్నా? అన్నం పెట్టే ఇంత అన్నం తిని చేనులకు నీళ్ళు తీసుకపోతానే. చూడండి అక్కడ ఏముందో మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? మళ్ళా గట్లనే ఓరుతానో కంతలోడా? ఎప్పుడన్నా నా మేకప్ బంది పొయ్యి వెలిగించినా? నువ్వు పొయ్యి వెలిగించేలోపు నా కడుపు కాలుతుంది. నీ కడుపు చల్ల పడుతుంది. నువ్వు మేకప్ వేసుకుంటూనే ఉండు. మోడల్ మోడల్ సూపర్ మోడల్. ఇక కంతలోడా నువ్వు నన్ను ఏమన్నాను కానీ నా మేకప్ ఏమన్నంటే నాకు సర్రుమని కాలుతుంది. ఏందే మంజులా నీకు సర్రు అంటే నా కడుపులో సుర్రు అంటుంది. అండుతావా అండవా? హడల్ హడల్ ఉండదడల్. అండుతావా అండవని నోరు బాగాలేస్తుంది. నేను నీకు దొరుకుడే ఎక్కువ. పోవన్నా మా అవ్వగారింటికి. కాదే మంజులా ఉత్తగా నేనెందుకు కొరిస్తేనే నిన్ను కైకిళ్ళకు నీళ్లు తీసుకుపోవాలి. ఇంత అన్నం పెట్టే తినిపోతా అన్న. దానికే వరుతాను అంటానవేందే? మళ్ళా గట్లనే ఓరుతున్నావేంది కంతలోడా? గొట్టం తీసి గొంతులో పడతా. నీ అవ్వ అన్నం వేయమన్నందుకు గొట్టం తీసి గొంతులో గుచ్చుతా అంటున్నావు. అసలు నిన్ను అడుగులేదా బుద్ధి తక్కువ? నీకు బుద్ధేడుందిరా కంతలోడా? నీకు బుద్ధుంటే నన్నెందుకు కొడుతూ? అయినా నాకు బుద్ధి ఉన్నాక మీ వాళ్ళు నాకెందుకు ఇస్తురే నిన్ను? అయినా చేన్లల్లా పని చేసుకుంటుండక చిన్న పిల్లలక ఈ మేకప్లు ఎందుకు, ఈ కలర్లు ఎందుకే? అచ్చి చేన్లో పని చేయక. నాకు అర్థమైంది కంతలోడా. నేను తయారైతే కుళ్ళు కాదే మంజులా. మన ఇద్దరం కలిసి బారిపోతే భార్య భర్తలని ఎప్పులనరే. నువ్వెట్లున్నావు నేను ఎట్లున్నా? నువ్వు నీ లెక్కున్నావు నేను నా లెక్కున్నా. నీకు కూడా కలరే అన్న గడ్డంగికి. అబ్బో నేను పానవాన్ని ఇస్తాగాని గడ్డం తీసుకోనే. గడ్డం అంటే నాకు పిచ్చి. నీకు పిచ్చి కదా ఈ తోడికి ఇట్లా మాట్లాడితే నిజంగానే పిసలేసేటట్టున్నదే. నేను వచ్చే వరకు బువ్వ కూరండు మేకప్ వేసుకుంటున్నాకు. నువ్వు నన్నేమన్నా మేకప్ అంటావా కొంతలోడు? నువ్వు మంచి చెప్తే ఏడింటావు కంతలోడా? అబ్బో నేను మేకప్ వేసుకోవాలి. వాడలన్నీ తిరిగినా చేపలు అయిపోయినాయి అట. నా పిల్లం తెచ్చుకోక చేపలు తెచ్చుకో మొగడా అంటే కర్మానికి చేపలు లేకపాయే.
ఇప్పుడు ఏం చేయాలి అవని అయినా అది ఇప్పుడు నన్ను చేపలు ఎందుకు తెచ్చుకోమన్నావు తెలుసా? దాని అన్నోళ్ళు ఇళ్ళల్లో పోతారు కదా, కొంపదీసి నేను రానని భయం కొద్ది తెచ్చుకోమన్నది. లేకపోతే కప్ప మూతోడా పనికి పోతలేవు ఏం పోతలేవు నీకు కౌసు రావన్నా అని పొట్టు పొట్టు తిట్టు. అందుకే అది మంచి టైం దొరికింది. 5-6 రోజులు అయితే మా బామ్మారిది ఇళ్ళల్లో పోతాండు. ఇప్పుడే టైం చూసుకొని కడుపు నిండా తాగాలి, కడుపు నిండా తినాలి. ఎందుకంటే అది నేను అడిగింది అండి పెట్టపోయింది అనుకో, నేను మీ వాళ్ళ ఇంటికి రాను, నువ్వు ఒక్కదాన్ని పో అంట. అది నేను ఉండంగా పోయింది అనుకో, చుట్టుపక్కల వాళ్ళు అగో నీ మొగోని ఎందుకు తీసుకురాలేదని వాళ్ళు అంటారు. అప్పుడు దానికి చిన్నదనం అవుతుంది. ఇప్పుడు నేను 5 రోజులు పనికి పోకుండా మంచిదే, మంచిగా నడింట్లో కూర్చొని తాగచ్చు, తినచ్చు, చేపలు తినచ్చు, మటన్ తినచ్చు, చికెన్ తినచ్చు, అన్ని తినచ్చు. ఇప్పుడు ఏదంటే అది అంటుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ ఇళ్ళకు రానని దానికి భయం నాకు తెలుసు. అమ్మ ఈ దగ్గుపాడుగాను ఇంకా నా మొగడు అత్తలేదని ఆలోచిస్తాను. ఏంది సరం పడుతుంది, నా పిల్లమే ఆలోచిస్తుంది. లేకపోతే నా గురించి ఎవరు ఆలోచిస్తారు నాకు తెలుసు. చేపలు తెస్తాను కావచ్చు అని ఆలోచిస్తుంది నా పిల్లం. చేపలు లేకపోయా ఇప్పుడు ఎట్లా ఎటుగా అంటే ఆమె ఏదో ఒకటి కౌసుకుంటూ పోవాలి, లేకపోతే నా పానం ఆగది. మంచిగా 5-6 రోజులు మంచిగా అండుకుంటా తింటా. అప్పుడు ఏమన్నది అది దాన్ని అండిచ్చేటి దాన్ని అనిపిస్తా, నేను అండించుకునేటి నేను అండించుకుంటా. ఓ మామ అటుగిట్లా చేపలు ఉన్నాయా? లేవా? మటన్ కొడతారా? ఏది లేదా? ఏం చేయాలి? పొద్దున ఇంత కడుపులో అయితే చల్లబడ్డా గాని ఇప్పుడు అట్టిగా పోయింది అనుకో, అది నన్ను చూసి నవ్వుతుంది. అగో నువ్వు చేపలు తెచ్చుకోగానే అద్దన్ననా నేను అన్ననా అంటది. నాదే తప్పు అవుతుంది. ఎట్లా గీ వాడక అయితే చూస్తా. ఏమైందిరా పైసలు కొంచెం వారమా తెత్తనంటివి, ఇక పోయెత్తలేవా తెత్తలేవా? ఇంకెప్పుడు రా 10 రోజులు అంటివి నెలంటివి. ఇక నా పిల్లలు ఇంటికి పోతే కుక్క దెంపులు దొబ్బబట్టి నేనెక్కడ పోవాలరా? ఇక నన్ను ఇక రాదురా పైసలు. హావురా మారి పిల్లగా కొత్త చూర్రా నా పిల్లం బాధ వశపడతలేదురా. మారి మళ్ళీ పైసలు చూర్రా అబ్బా దయరా నీ దయరా. ఆవురా తెల్లారిత్తాను కొంచెం పోతివి నేల. అరే మీ తీయకున్నా మంచిదరా మళ్ళేసు. నా పైసలు నాకని ఇయ్య రాదురా. నా పిల్లంతో 4 అవుతుందిరా మళ్ళేసు. నా పైసలు నాకు ఇయ్యరా. రేపైతే రేపే ఇయ్యరా. మిత్తి లేకురా మంచి. నువ్వు ఆగరా, నీ మళ్ళా ఫోన్ చేస్తా. ఓ శంకర్ బాబా ఇప్పుడే వస్తున్నా. ఏ లేదురా, రోడ్డు పొంటి ఎవరు కలుస్తారా మాట్లాడదామని ఊరంతా తిరుగుతానా. అయ్యో అయితే కానీ ఫోన్ లో జోరుగా మాట్లాడతాను. ఎవరురా? తెల్లారిత్తాం కొంచెంగా మళ్ళీ పైసలు తెల్లారిస్తా అంటే వాళ్ళకి ఇస్తావు, గంట అయినాక నేను ఇస్తారా బయట రోడ్ అంటే ఇచ్చిన వారు ఎప్పుడన్నా? అయ్యో నీకు ఎతకారం ఎక్కువ అయిపోయింది. బావను అరే అంటావు ఒరే అంటావా? అరే నువ్వు చిన్న బావ కాదు, నా దోస్తు ఎక్కువ, నువ్వు బావ తక్కువ. అరే చూసేటోళ్ళు ఎవరే అనుకుంటున్నా నాకేంద్రా, నువ్వు పాన దోస్తురా, నువ్వు బావ అని తక్కువ, నా దోస్తే ఎక్కువ. నువ్వు అయితే గానీ ఎవరెవరో మరి తీసుకో బావా అని 500 ఇచ్చిన వారా? ఇక నా పిల్లని తెలియకుండా దాచుకున్న పైసలు ఇంత మాత్రం ఫోన్ ఏమంటారు నా పిల్లని తిడతా అని చెప్తారా మాత్రం. నేను పిల్లని తిడతా అంటే ఆ మల్లేష్ గాడు ఇస్తాడారా? అంటే ఆయన తన పోతే వాడు ఇంటి ఇస్తారా పైసలు? అబ్బా నువ్వు పొయ్యకాన్నే పోతాయిరా, ముంగట ఏం పోవద్దు, వెనుక ఎన్ని పోయినా మంచిదే కదా. అబ్బా నువ్వు అట్లా కాదురా బావ, ఏ సమాధానించరా? పెగ్గు మందు పోసిండ్రా. పెగ్గు మందు పోతే నీ కోటర్ తాగితే నాకు ఇస్తావారా? అయిపోయినా మరి మాట్లాడితే ఏం లేదు, మీరు తీయటి మాటలు బెల్లపు మాటలు. ఓ బావా నోటి నిండా ఓ శంకర్ బావా అని పిలుస్తావు. ఎట్లయినా మేనత్త కొడుకు మేన బావ అనకపోతే ఏమంటారు? మరి మేనత్త కొడుకు ఎప్పుడన్నా ఆపదికి పైసలు ఇచ్చిన వారా? మందికి ఇచ్చి ఇట్లా లొల్లి పెట్టుకోవాలి. దగ్గర పైసలు బాగున్నాయి కదా బావ. ఉంటాయిరా, నేను ప్రతి దానికి మావని అడుకోలేను కదా. ఏదో మేన బామ్మది బయట అడుగుతా ఇజ్జది మానం పోతాయని నేను అడుకుంటా. అడుక్కుంటే మా అత్తే తెలిస్తేమంటది, ఆవురా నీ దగ్గర ఉన్నాయని బావ పట్టి పట్టి ఇచ్చిన ఆవురా నన్ను మాత్రం తిడుతుంది. తిడితే బావ కోసం గా మాత్రం మరవారా? పడతారా? పడతా బావ. ఏం పడతావు ఏమో, నువ్వు అన్ని పిస పిస మాట్లాడతావు, పిస పిస చెప్తావు. నీ దగ్గర గుణం ఒక్కటేరా, అదే నీకు ఆపతుంటే నా ఇంటికి వచ్చి చెల్లె బావ లేకపోతే మంచిదే, ఒక 5,000 ఇయ్యే 3,000 ఇయ్యే 2,000 అని అడుకుంటావు. తీసుకపోనే నువ్వు తీసిస్తావు గాని మళ్ళా నేను తెలవని బదనాం చేస్తలేను రా. ఇప్పుడు అవన్నీ అనుమానం అరే బావ నిన్ను బావా ఏమన్నా అది మరి అయితే ఏమున్నది, 31st ఉంటది కదా, 31st రోజు మంచిగా దావత్ చేసుకుందాం. అంటే అవర్ దాకా కడుపు కాలేదా? అంతే ఇక 31st కడుపు నిన్న తినాలే,
కడుపు నిండా తాగాలి అన్ని మందిగా మళ్ళా వచ్చాక ఏం ముట్టుకోవాలి. అబ్బో నువ్వు ఉంటావా? నేను వారం అయితే ఎక్కువ నాకు అందుకే ఇంకో పెయ్యి అంతా వేసిన ఇట్లా నా లెక్క సిమ్ము ఉండాలిరా. నేను తింటలేనా తాగుతలేనా ఉంటలేనా? ఏం చేయాలి బావా? స్విమ్ అంటే ఏం చేయాలి? పొద్దున లేవాలి, వాకింగ్ చేయాలి, నీసు తక్కువ చేయాలి. ఈడు పెగ్గు తాగిపిత్త తాగద్దు, ఆడు పెగ్గు తాగిపిత్త తాగద్దు. ఆ పెగ్గు కాశపడతావు, ఇంట్లో పైసలు తీసి అందరికి ఇస్తావు. ఇంకో ఈ గద్దె మీద కూర్చొని ఇట్లా మాట్లాడతావు. నీ సంగతి నాకు తెలియదారా? బావా రోజు వైరు ఒక చెప్పినట్టుంది బావా నీకు. మరి అంతే కదా, మరి తెలియదు చెప్పుకుంటదిరా. రోల్ పోయి మనిషికి చెప్తుందా? రోలు ఒకరికే చెప్తుందా? పోయి నేను వచ్చా నోరు పెట్టా చూడు, నాకు ఇట్లా వచ్చింది కదా. నీ దగ్గరకు వచ్చినా నీతో మాట్లాడినా నా పని మీద నేను పోతానా? పోతాంటే నువ్వు శంకర్ బావదా అని అంటివి. నేను పోయేటో నట్టిగా నువ్వే గెలికినవారా? అయ్యో మేనత్త కొడుకు పిలిస్తే ఇంతగానో చూపెట్టబడితే బావా. అయ్యో నేను మేనత్త కొడుకునేరా కాదంటన్నా. అయితేనే గాని మీ చెల్లకి అలా చేపలు తిట్టినట్టు తెచ్చుకోపో అన్నదిరా. కర్వానికి ఊరంతా తిరిగినా ఒక్క చేప లేదు. ఇక చికెన్ మటన్ రోజు తిననే పడుతుంది. ఎందుకో చేపల మీద కుతి కొట్టుకున్నదిరా. అందుకే మీ చెల్లె రాంగ చింతపండు అన్నది. చేపలు దొరికింది, చింతపండు ఏం పట్టుకపోవాలి చెప్పు. అయ్యో బావా గే ఏళ్ళకు చేపలు దొరుకుతాయా బావా? గా చెరువు తీయపంట పొద్దుగాల పోతే వరం పడతారు, ఇస్తారు మనకు. ఇళ్ళు దొరకకుండా రేపు తెచ్చుకున్నంతి. నీ గమ్మది మాట్లాడతావురా. రేపటి దానికి రూపం లేదు, విన్నవా? ఇప్పుడు తినబుద్ధి అయితే ఇప్పుడే తినాలే, రేపు తెచ్చుకుందాంతి అని మంచిగా చెప్తావేంద్రా? మరి రోడ్డున పడతాయా బాగా చేపలు? ఏళ్ళకు రోడ్డే దొరుకుతాయి చేపలు. అంతగాని తినబుద్ధి అయితే కరీంనగర్గో చేపల మార్కెట్ లో ఎటువంటి చేప అంటే అసలు చేప దొరుకుతుంది. జల్ల పోయి తేపోయే బావ నీసం నీతో ఒక ముక్క తింటానే బావా. ఇక కరీంనగర్ పోయినాక మూవని నువ్వే ఉన్నావా? గంత దూరం ఎవరు పోవాలని ఇన్నే ఊళ్ళో దొరికితే తెచ్చుకుందాం అనుకున్నా. కానీ పోయే వరకు అయిపోయినాయి అట్లా. నాకెందుకో చేపల పులుసు తినబుద్ధి అవుతుంది. అయ్యో బావా తినబుద్ధి కానీ ఇంకో శాతం ఉన్నట్టుగా. సరే నీ 30% నేను ఉంటలేను, మా అత్తగాంటికి పోతాన్నా. ఏంది 31st నువ్వు ఉంటలేవా? ఓరు వారి నువ్వు 31st ఉండపోతే దావత్ మంచిగా ఉండదు కాదురా. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం. మీ అత్తగారి ఇంటికి ఎందుకు పోర్రా? బావా మా బామ్మది ఊకే ఫోన్ చేస్తాండే, బావా నువ్వు ఊళ్ళనే 31st చేసుకుంటావు, ఒకసారి మనం చేసుకున్నాం రా బావా ఊకే అంటాను. ఇక సరే తీరా బామ్మది అత్త తీరా అని నేను అన్నా. అరే ఎట్లా 31st దావత్కు నువ్వు ఉంటలేవు? ప్రతి సంవత్సరం నువ్వు ఉండటోనివి. నాకు మంది ఎక్కువ అయితే నన్ను ఎత్తుకపోయి ఇంట్లో తెచ్చేటోనివి. నువ్వు లేని నాకు చికెన్ తినబుద్ధి కాదు, మటన్ తినబుద్ధి కాదు. నువ్వు ఎట్లా పోతావురా బామ్మారిది? మీ బామ్మారిదికి రానని చెప్పురా, ఉండురా. అయితే బావా ఈ ఒక్కసారి పోయేస్తా, అడుగుగా ఫోన్ చేస్తాను, బాగా ఫీల్ అవుతాడు ఏమో పోకపోతే. ఈ ఒక్కసారి పోయేస్తా, మీరు మంచిగా చేసుకోరు బావా. ఫీలు లేదు పేరు లేదు, నువ్వు లేని 31st ఎట్లా చేసుకోవాలరా? నువ్వు లేకపోతే ముక్కది గది మందు చుక్కబడది. నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరా బామ్మారిది? నువ్వు ఇలా ఉండురా బామ్మారిది. 31st తెల్లారి ఓరా బామ్మారిది. తెల్లారి పోయినాక బామ్మారిది మీ బామ్మారి తోటి దావా చేసుకోరా బామ్మారిది. నువ్వు ఎట్లా పోయేటో నీ పోతానావు కాబట్టి నాకు ఒక 2 బీర్లు తాగిరా బామ్మారిది. తాగిస్తావా తాగి ఎట్లయినా నీ మేనత్త కొడుకును కాదురా బామ్మారిది. ఆ 2 బీర్లు తాగి నైట్ అంతా ఎడితే తెల్లారి రాక బాధపడితే పొద్దంతా వండుకుంటారా బామ్మారిది. నీకు అర్థమైందారా బామ్మారిది? గట్లా దొంగ చూపులు చూడకురా, నల్లపక్క కూడా కర్రెపాడుకావు. నీకు అర్థమైతుందా నేను చెప్పేది? మంచిగినరా, తాగిస్తావా తాగియవా? ఆగో శంకరే బావా నా దగ్గర పైసలు లేకనే మా బామ్మ వెళ్తావో ఏమో ఆకులు లాకడే మరి మూతులు లాకడే నువ్వు బావా. ఆగో ఇప్పుడే కాదురా సంసార మాటలు మాట్లాడుతీ మేనత్త కొడుకు అని. మేనత్త కొడుకు బావకు 2 బీర్లు తాగియవారా? బావా తాగిత్తేనే మల్లేశ్వర పైసలు ఇస్తే కడుపుండగా అయితు వాడు నాకు ఇత్తలేడు అని నేను తాగితే బాబా నోరు అయినావు కాదే బావా. అబ్బా నీ మాటలే నా కడుపు నింపుతానేరా. నువ్వేమనుకున్నా కానీ పీసుళ్ళల్లో పీసోనివి, నువ్వు ఎంతో మంచోని అనుకున్నా. నువ్వు బావ తెలియదు, నీకు ఇవ్వదు తెలియదు. ఎవరన్నా 5,000 10,000 ఇచ్చి వాళ్ళకెళ్ళి 500 కట్ చేసుకొని మీళ్ళు తాగి మందు తాగి అంటే వాళ్ళకైతే ఇస్తావు. కానీ నేను అంత బావ నువ్వు మేనత్త కొడుకులు. నేను 2 బీర్లు ఎంతరా? కేఫ్ సాంగ్ అయితే 160, కేఫ్ లైట్ అయితే 150, అదే బార్లు అయితే 220. అయినా వైన్సుల్నే తాగుదామంటారా కాదురా. వాళ్ళ బెల్ట్ షాప్ పోయినామనుకో వాళ్ళ 10-20 రూపాయలు ఎక్కువ. వైన్స్ కు పోదప్ప. కేప్ లైట్ అయితే కేప్ లైట్, కేప్ స్టాంగ్ అయితే కేప్ స్టాంగ్. ఆఖరికి కోటర్ అన్న తీసుకోరా, నీ పేరు చెప్పుకొని తాగుతా. ఇక నువ్వు 31st ఉన్నట్టు బెల్ట్ షాప్ కాడికి పోదాం. అడిగి పోయి ఇంకో హ్యాపీ న్యూ ఇయర్ 31st దావతు. ఇంకో మా బామ్మారిది ఇచ్చి మా కైరా బామ్మారిది అని చూపేసుకుంటా. నువ్వు లేనప్పుడు 31st దావత్ చేసుకుంటావు కదా,
ఆడ అందరం కూర్చుకొని అరే ఇంకో మా బామ్మది నా మీద ప్రేమ కొద్ది ఉంటలేడని ఇంకో కోటరు తాగిచ్చుడు తచ్చి బస్సు దావదిదే అన్నాడని కార బుక్కుంటా అందరు ఉంచుకుంటారా వాళ్ళు ఏమనుకుంటారు చెప్పన్నా అబ్బా మీ మేనత్త కొడుకైనా నువ్వంటే నీకు ఎంత ప్రేమరా ఏందని మంచిగా నీకే మంచి పేరు వస్తుందిరా అబ్బా రూపాయి ఖర్చు పెట్టినోడు నీ కోటరు తాగిచ్చిండు అబ్బో పరశురామ్ అంటే ఏమో అనుకున్నావు ఆడు గిరేటరా నువ్వు ఆ దగ్గర కోటరు వసూలు చేసినావని నన్ను గొప్పగా అనుకుంటారా అర్థమైతుంది అరా బామ్మారిది పోయి తాగుదాం పారా అవ్వో బావా ఓ బావా పోతే బావో బావా నీకు నీ తాగిచ్చేంత లేదే బావా వాళ్ళు వీళ్ళు తాగితే తాగటోంది బావా నా దేవుడు రూపాయి లేదే బావా ఎప్పుడు ఎడతావే బావా కోసేపు నువ్వే రాదే బావా బామ్మారిది కళ్ళకు చుక్కత్తలేదు తువ్వాలి అడ్డం పెట్టుకుంటాను నీ నాటకాలన్నీ నాకెరిక అబ్బా నీళ్ళు వచ్చినట్టు బావా అదే కడిగిరే బావా ఓ అద్దురా నీ నాటకాలు నీ నటన నువ్వు అంటే మామ పేరు ఇప్పిస్తాను నువ్వు నాకు తప్పించుకోని నాకు తెలుసు కానీ సరే ఇక తాగిపోతూ గాని నేనన్నా తాగిస్తా పోదాంపా పారా నీకుంటదిరా మేన బావాని ఉండదు నేనన్నా తాగిస్తా చేరుపచ్చింది బావా నీళ్ళు వస్తానే కానీ పోదాంపా తాగిస్తాపా నువ్వు ఎట్లా తాగావు నేనన్నా తాగిస్తా గిట్లా ఎవరు వారి అటు తొవ్వ తెలుస్తలేదురా మా ఆయన వచ్చేసరికి అయితే బువ్వ కూర అయితే అండి పెట్టిన అట్టిగుండి ఏం చేయాలి ఇంకా వసంత దగ్గర కన్నా పోయి మేకప్ వేయించుకోదు అడగత్తా నేనే ఎత్తా అంటే మా వేయించుకుంటది వసంత ఓ వసంత ఉన్నావే గిట్ల రాకపోతే గట్ల రావన్నానే బాగా ఊపుతానేమే గిట్ల వచ్చిన అన్నందుకు గట్లు ఊపుతానంటారా ఏంది నువ్వు అందంగా ఉండాలని నేనత్తే ఏమో కారెడ్డ మాట్లాడుతున్నావు ఇది మంచిగానే ఉంది కారెడ్డలు మాట్లాడింది నువ్వా నేనా ఏ మన ఇద్దరం దోస్తులకైతే గవర్ని ఎందుకు పట్టించుకుంటావు కూసో వచ్చినావు కూసలు పెట్టినావు ఏంటిదో విషయం చెప్పు నేను ఒక క్రీమ్ తెచ్చిండే అది పెట్టుకొని గంట తెల్లగా అవుతుంది అబ్బా ఏం క్రీమే దాని పేరు చెప్పే అబ్బా నేను జరుగుతాయి ఏమిటి అసలు దానివి ఎందుకు వచ్చినవే అవతలకో అగో నీ సొమ్మేమన్నా నేను తింటానా అని ముఖమంతా అంత చించుకుంటావు కొనుకొచ్చుకుంటావా పడుతుంది కొనుకొచ్చుకోపో దొంగతనం చేసుకురావాలా ఇక నువ్వంగా తెచ్చినావు అది క్రీము ఓ పిసదన్నా అది ఏడబడతాడో దొరకదే నేను మేకప్ ఎత్తా కాబట్టి మా దగ్గరనే దొరుకుతది ఆ క్రీమ్ ఏమన్నా నీ ఇంట్లో తయారు చేస్తానవా నువ్వు కూడా పోయి షాపులేగా కొనుకొచ్చేది అంత కాదు వేయించుకోవా నేను వేయించుకోను అయ్యో మొహం తెల్లగా అయితే నేనంతే పోరికి పక్కనే ఉందిగా మరి ఆ క్రీమ్ పేరు చెప్తే నేను కూడా పోయి తెచ్చుకుంటా కదా నువ్వు తెచ్చుకోవద్దానే కదా నేను చెప్తలే సరేతి చెప్పపోతే గాని క్రీమ్ పెట్టి మేకప్ ఎత్తే ఎంత తీసుకుంటానవే అట్లనే ఇవి కూడా వీకే ఓ పిసదన్నా అవి వీలు కూడా అన్నారే అవి హైబ్రోజ్ చేస్తున్నా అంటారు క్రీమ్ పెట్టి మేకప్ చేస్తే నీకు 670 రూపాయలు తీసుకుంటా అది కూడా నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి 670ని 60 రూపాయల లెక్క ఇస్తానవేందే అదే క్రీమ్ నేను తెచ్చుకుంటే రోజు ఇంత వేసుకోవచ్చు ఒక్క రోజే నువ్వు 670 రూపాయలు తీసుకోబడుతుంది 670 రూపాయలు తీసుకుంటా అంటున్నావు ఎన్ని క్రీములు పెట్టాలి ఎన్ని వేయాలి నీకు ఏం తెలుసానే తెలియని మాట్లాడతాను నా మొగుడు వచ్చినాక ఇద్దరం కరీంనగర్ పోయి తెచ్చుకుంటాం నా మొగనికి అన్ని క్రీములు ఎరికే వేసుకుంటావు లేకపోతే లేదే అయితే ఏం కూరండి నువ్వు నా మొగనికి పచ్చి చేపల కూర తినబుద్ధి అవుతుందంటే తెచ్చుకోపని తోలేసిన ఇక అత్తలేడు కప్పమూతోడు అవునే వసంత నీ మొగుడిని కప్పమూతాడు అని తిడతావు ఏమన్నాడా అవును గాని మంజులా నీ మొగన్ని కంతలోడు అని తిడతావు అని ఏమన్నాడా అయితే వాళ్ళే గాని నీ మొగనికి కంతలు ఎట్లా వచ్చినాయి మా ఆయన చిన్నప్పుడు పెళ్లికోతే కిరిమి రోగం వచ్చిందట్నే పెళ్లిళ్ళ వంటలు చేస్తారు కదా పక్కన గొట్టం ఉంటే దాన్ని వేడి చేసి కంతలలో ఒత్తిరట అయ్యో పాపం ఇంకా వేడిది కంతలలో ఒత్తితే ఎట్లా ఓర్చుకున్నాడో ఏమో ఓ పిసదనా కిరిమచ్చి నాలుక కోరుకున్నాడు అట్నే ఎంతమంది గుంజినా బయటకు రాలేదట ఆ గొట్టం వేడి చేసి కంతలలో ఒత్తితే వే అన్నాడట ఒత్తితే ఒత్తిడి గాని నాలుకైతే బయట పెట్టింది గాని అయితే గాని మా ముచ్చట్లు నీకెందుకే చెప్పడే చెప్తి ఉన్నాయన్ని మన నా ముచ్చట్లు ఎందుకు పడుతుంది లాస్ట్ సార్ అడుగుతానా మేకప్ వేసుకుంటావా వేసుకోవా వేసుకోనే సరే మా కంతలో వస్తాడు మరి నేను పోతున్నాగా సరే పో అబ్బా బామ్మారిగా ఇవాళ నీతోటి తాగుదాం అనుకుంటే నాకే పిడి పెడితే గారా అయ్యో బావా ఇంతగా
ఇంతగానే తాగిందా? ఫస్ట్ 2 పేగులు అన్నావు, 2 పేగులు పోయింది, 2 బీర్లు అయినాయి, 2 బీర్లు అయినాక చెరునైట్ అన్నావు, చెరునైట్ తాగినావు, పుట్నాలు మొక్కినావు, పుట్నాలు అయిపోయినాక నల్లదెమ్మన్నావు. వారి నీ కడుపులా ఏం తక్కువ వేరే చెప్పు. నేనేం తాగినా అంటారేంద్రా? బావా ఇంత తాగిన ఎక్కువ ఒక సంద అనిపిస్తుంది బావా. నీ కారా 4 ఫుల్ బాటిల్ పెట్టిన సందే. ఇది మామూలు పొట్ట కాదు, ఇది డ్రమ్ము, ఇది కడుపు కాదురా. ఏమనుకుంటాను బావా? నా జిట్టు తగులుతుంది అట్లా అనకే. అయ్యో నేను తాగిచ్చిందే నువ్వు తాగుతుంది, నీకు జిట్టు తాగుతుందా? ఏం మాట్లాడతాను? పేరు రాసింది అందుకే ఎక్కడ. అరే పేరు రాసుకోనుకుంటే నేనైతే తాగిస్తా, నువ్వు తాగినావు కారా? ఇక బావా ఏదో కానీ కొంచెం అయితే మంచిగా తురుతావునే బావా. ఇక నాతోటి అయితే లేవురా. నేను కోటరో ఆపు అనుకున్నా, ఇప్పటికి 950 రూపాయలు అయినాయి. ఇక 1000 రూపాయలు కూర్చున్నాయి. ఫస్ట్ పుట్నాలు అన్నావు, పుట్నాల తర్వాత నల్లన్నావు, నల్ల తర్వాత కోడి కాలు తలకాయ అన్నావు. అన్నం తిన్నట్టు తిన్నావు కాదురా. నిన్నేమన్నారా బామ్మారి? నీ పుణ్యమే అంత పుణ్యమేరా. నాకు పుణ్యం లేకుండా మంచిదే, పాపం తాగినా మంచిదే. గాని ఇంకో తాప నీకు 2 పెగ్గులు తాగిస్తానని నచ్చిందనుకో, ఇంకో నా చెప్పుతోటి నేనే కొట్టుకుంటారా? అగో అనపోతే ఏం చేయాలరా? నేను ఒక 1000 రూపాయలు పెట్టినా, నువ్వు 200-300 పెట్టవారా? నువ్వేమన్నా మనిషివారా? ఇంకో తాప నీ ముఖం నాకు ఉంచావు, అర్థమైతుందా? నాకు తెలుసురా, ఎన్ని తిట్టా నువ్వు మంది తిడతారా? నువ్వేగా బాగా తిట్టా అంటావు కదా. పోదా, నాకు అర్థమైందిరా నీ గురించి. వారి అబ్బా నిన్ను నమ్మద్దురా. 1 రూపాయి అయినా నీ జేబులకి వెళ్ళి ఖర్చు పెట్టినవారా? నేను పెట్టినరా 1000 రూపాయలు. బావా నువ్వు కనుక 1000 పెట్టి తాగిన చూస్తాను మేన బావ 10 ఎత్తే తాగాను. నేను నీ మేన భావను కాకుండా మంచిగుండ్రా. బయట ఉన్నైనా తాగించు కావచ్చు, అంతేనా? బావా నువ్వు అనకే తూర్తి కాలేదు నాకు, అంతేనా? అస్సలు తూర్తి కాలేదు. నువ్వు తెల్లని రాగా తాగించినా తుర్తుండేదిరా. అవి నీ పైసలు అయితే 1 పెగ్గుకో 2 పెగ్గుకో అబ్బా చాలు బావా, అంత తలకు పట్టినట్టు అయితే అందంటావు. ఇప్పుడు నా పైసలు కాదురా, ఇంకా కోటర్ తాగుదామంటావు. ఆడి వెనక కోటర్తో సరిపెట్టుకుంటావా? సరిపెట్టుకోవు. ఇంకో కోటర్ అంటావు. అవ్వో బిడ్డో, మళ్ళా నాకు ఫుల్ బాటిల్ దాకా కూర్చుతావురా. ఈ కథ ఎట్లనే ఉన్నది. ఇక నువ్వో మీ బామ్మారు ఇంటికి పోతావో 7 కన్నా పోతావో పో, అర్థమైతుందా? నేనే నీకు దండం పెడతారా? ఓ కైబాడుగావు, నిన్ను కాలిపోయే కంప లుంగిదలుగా పెట్టుకున్నట్టు నిన్నెందుకు తీసుకపోయిందా? నేను పోయి 2 బీర్లు తాగిన 300 కాకపోవు కాదురా. ఈ ముచ్చట మీ చెల్లెకు చెప్పిందనుకో, నిన్ను గడప కూడా దొక్కనీయదురా, అర్థమైతుందా? బావా మా చెల్లెకు నువ్వు దాయిని చెప్తా, నేనే 1000 రూపాయలు పెట్టి బావకు దావత్ ఇచ్చింది అని చెప్తానే. మా చెల్లె నమ్ముతుందే బావా? నీ గుడ్లు తీసి గూట్లో పెట్టా, అవే చూపులే. నేనే చెప్తా చెల్లకు, నా మాట నమ్ముద్ది. నీ మాట నమ్ముద్దా? నా మాట నమ్మదారా? బావా ఇక సరే 31st వచ్చినాక నీకు దావత్ ఫుల్ ఇస్తనే బావా. సరే ఇక ఓరా ఇంటికి పో. తిరిగింది తాగినాక నీకేం ఏర్పడుతుంది రా, నడు పో. అబ్బా అబ్బా ఇన్ని కరమానికాన్ని తీసుకపోయినా. నేను 2 బీర్లు తాగినా నాకు అబ్బా 300-400 కలుస్తావు కావచ్చు. ఇన్ని తీసుకపోయినా 1000 రూపాయలు కూర్చుకున్నా. ఇటు చేపలు లేదు, నా పిల్లం చూస్తాను కావచ్చు చేపలు తెస్తానని. ఇంత పని లేదు, చేపలు లేదు, ఏదో ఒకటి వేసుకోవచ్చు. అగో ఏమరా సత్తన్నా, ఎటు పోయేస్తాను పొద్దుకంగా? చేనుల నుంచి వస్తున్నారా? పత్తేరిస్తానా? ఆహా పత్తేరిచ్చినవా? అయితే ఊపుతానో కల్లాయినా ఏంద్రు? ఇక మా కరేసాలే గాడు ఉన్నాడు కదా, మా బామ్మర్ది గాడు, బావా దావత్ ఇత్తదా అని నాకే వేసిండు. 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. నా పిల్లానికి చేపలు తెస్తున్నానన్నా. మరి ఎవిరా చేపలు లేవు, ఏమి లేదు. అక్కడనే చేప వేసుకొని కూర్చొని మందు తాగినావు. మరి ఇప్పుడు ఏమన్నదారా నీ పిల్లం? ఏమంటది? తాగిండు ముండ కొడుకు. ఇప్పుడు ఏమన్నా అంటే ఆయన మీది కత్తడు కొడతాడని సపడకుంటది. అయితే గాని 31st దావత్ వస్తుంది, చేసుకోవద్దా? చేసుకుంటాంరా, చేసుకుంటాం. మనం ఇద్దరమేనా? 31st దావత్ వస్తుంది కదా, అందరి లెక్క మటన్ చికెన్ వద్దు. ఏంటిదిరా మరి? 31st దావత్ రోజు
తలకాయ కూర చేసుకొని తిందాం. సరేరా ఉంటది. సరే చెరుపు బాటిల్ తాగుదాం, కమ్మ ఉంటది. ఇక నువ్వు తలకాయ కాళ్ళు నువ్వుదే, నేను తెస్తా. నేను 2 పూల బాటిల్ పట్టుకొస్తా. సరేరా ఎవరన్నా మధ్యలో అడిగిరనుకో, 31st రోజు తాగం, మాకు పని ఉన్నది, మేము ఎవరితో కూడతలేము, తర్వాత తాగుతా అని చెప్పు. ఒకవేళ మనం దినంగా గిట్ట ఎవరన్నా నచ్చెట్లరా? ఎవ్వరు కాదు, ఒక్క పురుగు రాక కాడికి తీసుకపోతా నిన్ను. అట్లేనా? ఈగ కూడా రాదు, ఆడికి తీసుకపోతా. కాలు తలకాయ మంచిగా దగ్గరికి మంచిగా తొక్కు లెక్క అంటతా తీసుకొని వస్తా. 31st దావత్ రోజు తలకాయ కూర తిన్నారు. ఎట్లున్నది? మస్తు ఉంటది. మంచిగా సప్పంగా తలకాయ గిడుడు తోలుతోడు మొత్తం తిని బేజ వేరే ఫ్రై చేస్తా, కాళ్ళ పులుసు వేరే పెట్టుకొస్తా. సరేరా, అర్థమైందా? అర్థమైంది. ముచ్చట ఎవరికి చెప్పకు. అయితే గాని నీ పెన్ లావుకు నా పెన్ లావుకు తెలితేరా మరి? ఏమన్నారు? 31st కు అందరం తాగుతాం కదా, ఏమన్నా రోజు తాగుతారా? తాగినా కూడా మనం ఏర్పడతామా? నీకు అర్థమైతుందారా? మరి ఎవరికైతే చెప్పకు. పిస మొక్క పోడా, నేనెందుకు చెప్తారా? సరే, నాకు తెలియదా? కాలు తలకాయ నేను తెస్తా, ఫుల్ బాటిల్ నువ్వుదే. నా కాలు తలకాయ తెచ్చిచ్చిపో. సరే, ఇక నేను దగ్గరికి అందించుకొని పట్టుకొని వస్తా. సరే, ఫుల్ బాటిల్ పట్టుకొస్తా, కాలు తలకాయ పట్టుకొస్తా. సరేరా, అర్థమైందా? సరే, ఈ ముచ్చట 3వ వ్యక్తికి కూడా తెలియదు. సరేరా, అంతేనా? ఖచ్చితంగా మంచిదే. తలకాయ కూర ఆరా చెరుపుల బాటిల్ ఈజీగా తాగుతాం. సరే గాని ఈ తాగిన మైకంలా ఏమంతోడైనా చెప్పావు, నేనెందుకు చెప్తారా? సక్కగా తిని మనసుకొని పంట. సరే, ఇప్పుడు ఇక కూర కూడా ఇంట్లో ఏం లేదు, ఇంత పెరిగేసుకుంటా, ఉప్పు వేసుకొని ఇంత తిని పండుకుంటా. మళ్ళా రేపు పొద్దున ఏమైనా ఉంటే చూసుకుందాం. ఇక నువ్వుదే. సరే, నీకు అర్థమైతుందా? చెప్తారా? సరే, ఇదే మాట వినుండు. సరే సరే, పోతున్నా. సరే, ఓకేనా? ఓకేరా, రైట్. ఎవరికి చెప్పకురు. చెప్పా. ఈ మనిషి పచ్చి చేపలు తెచ్చుకుంటాను వేయిండు, ఇక అత్తలేడు ఆ అత్తలేడు. అసలు ఏం చేస్తుండు ఏం కథ? ఆగు, అత్తండు కదా. ఏం చేస్తానే? పోయి తాగొచ్చినావా? తాగపోతే పారవచ్చినావన్నానే. చేపల కరువేనా? చేపలు దొరకలే. నువ్వు ఎట్లా చేపలు తెచ్చుకోమన్నావు కానీ ఎట్లా దొరకాలని మందు తాగొచ్చిన. సరే పా పడుకుందు. ఇప్పుడే పువ్వు పెట్టవానే. ఏం కూర ఉంది? చేపలు తెచ్చాను పోతే చేపలు తెచ్చినావా? పెరుగుండదు కదా ఇంట్లో. ఏత్తపా పెరుగును అది వేసి ఇది పా. వసంత, నేను బయటికి పోయేస్తానే. ఇవాళ 31st అని బాగా తాగొచ్చి బొర్రకు. నీ అవ్వ, నేనెందుకు పొడితేనే నాకు తెలియదా? అయినా 31st రోజు తాగనే. ఏంది ఇవాళ తాగవా? మా ఆయన బంగారం. బంగారం లేదు, ఏంటి లేదు, తాగని తింటనే. ఏం కూర తెచ్చుకుంటావో చెప్పు. చెవిటి పెట్టే. సరేనా? ఓ మనిషి, తొందరగా ఇంటికి. అత్త తయారు చేసి పెట్టు. సరే మరి. మంజులా, నేను బాగా పోయేస్తానే. 31st అని కక్కచ్చదాకా రాకు. నేను తాగా తిననే. రేపు పత్తేరిచ్చుడు ఉన్నది కదా, కైకిల్లోల గురించి పోతున్నా. సరే పోయిరాపో. పోతున్నా. కళ్ళకే తెచ్చినవారా? కాళ్ళకాయలు తెచ్చిందారే, దగ్గరికి తొక్కు లెక్క అనుకొని 2 ఫుల్ బాటలు పట్టుకొని రా. సరే, నువ్వు ఆడ ఉండిపో మన అడ్డకాడ. నీ కొరకే ఎదురు చూస్తాం మరే. సరేరా? సరేనా? రైట్. తొక్కు లెక్క అనుకత్తా. అందుకరా వసంత, ఓ వసంత, ఇంకో తలకాయ కూర తెచ్చిన దగ్గరికి తొక్కు లెక్కండు. ఆ కంతల సత్తిగాడు అత్తే ఇవాళ 31st కదా సత్తి అన్న. ఇంకో సోగు లేకుండా తాగి పన్నాడు అని చెప్పు. అర్థమైందా? సరే చెప్తా గానీ కాలు తలకాయలు తెచ్చినావు కదా, మంచిగా తొక్కు లెక్క అండుతా. ఆ రాగం ముందు అనుకొని తిని బేవి దిద్దాం. సరే అనుకొని తింటా. కవిరిచ్చినాయే. శంకర్ గారు గంటకే అన్నాడు, ఇంకా రాలేదు. 2-3 గంటలే. ఇంటికన్నా పోయి చూస్తా.
శంకరే ఓ శంకరే శంకర్ గారు ఉన్నాడా అన్నాడా ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి అబ్బా శంకరిగా తలకాయ కూర తిన్నావు పోయి లేకుండా అన్నావు అదే విషయం నా పిల్లానికి చెప్తే నన్ను పొట్టు తిడుతుంది అయినా శంకర్గా నీతోటి సోపది పట్టు నా బుద్ధి తక్కువరా నేనే నైట్ తాగుతా ఇంట్లో మలుచుకొని వండుకుంటా ఓ మనిషి సత్తన్న వేయండు దా ఇక్కడ కూసుండు పోయిండు ఏమని చెప్పినావు నేడు 31 దావా చేసుకొని మంచి దాయి పడ్డాడని చెప్పిన అబ్బా వసంత 31 దావత్ రోజు తలకాయ కూర తిన్నాం కమ్మగా ఎండినవే మంచిగుందా సూపరే 31 రోజు తలకాయ కూర మోడల్ మోడల్ సూపర్ మోడల్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సయ్యద్ స్టూడియోస్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. హడల్ హడల్ ఉండదడల్